శ్రీ కంచి పరమాచార్య లీలలు, కథలు, అద్భుత సంఘటనలు, అలాగే భక్తుల అనుభవాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. ఇప్పుడు చివరి వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. సో మూగవాడికి మాటలు తెప్పించిన ఒక అద్భుత సంఘటన తెలుసుకుందాం. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి అంటే కంచి పరమాచార్య మహాస్వామి దక్షిణ దేశంలోని చిదంబరం యాత్ర ముగించుకొని సమీపంలో ఉన్న ఆనంద తాండవపురం చేరారు. ఆ ఊరిలో పండితులు, ప్రజలు స్వామికి అఖండ స్వాగతం సమర్పించారు. ఆ జనసమూహంలో అనేక మంది బాలురు ఉన్నారు. ఆ బాలురందరినీ పిలిచి శ్రీరామాయ నమః అని 100 పర్యాయాలు రాసి ఆ వ్రాసిన పత్రాలను తనకు చూపించవలసిందిగా స్వామివారికి చెప్పారు. అదేవిధంగా వారంతా శ్రీరామాయ నమః అని 100 సార్లు రాసి స్వామికి బహుకరించారు. వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కామాక్షి అమ్మవారి బంగారు ముద్రను స్వామి బహుకరించారు. వారిలో ఒక బాలుడికి అమ్మవారి ముద్ర ఇవ్వబోతూ స్వామి అరవంలో సొల్లు నీవు వ్రాసింది అంటే నీ నోటితో చెప్పు అని ఆదేశించారు. అక్కడ స్వామి చుట్టూ మోగిన పండితులందరూ అయం మూకః అంటున్నారు. అంటే అతడు మోగవాడు మాట్లాడలేడు అని సంస్కృతంలో స్వామికి విన్నవించారు. అయినా స్వామి అదేమీ వినిపించుకోనట్టుగా మరలా ఆ పిల్లవాడితో వైపు చూసి నీవు చెప్పు అని అంటూ ఉన్నారు. ఇంతలోనే ఆశ్చర్యం, ఆ బాలుడు శ్రీ రామాయ నమః అని అందరూ వినేట్టుగా బిగ్గరగా అరిచాడు. మూకం కరోతి వాచాలం, మోగవానికి మాటలు తెప్పించిన అద్భుత ఘటన. ఈ సంఘటన శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు స్వయంగా చూసినవి. మీ అభిప్రాయాల కింద కమెంట్ చేయండి. హరహర శంకర, జై జై శంకర అని ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.